గుడ్ మార్నింగ్ అండి. మొన్న వీడియో తీశాను కదా పావురానికి సంబంధించి. ఆ రోజు తెల్ల పావురం సేమ్ ప్లేస్. ఓకే, సేమ్ ప్లేసే కదా. ఆ రోజు చెప్పాను. ఇప్పుడు ఈ పావురం చూడండి, అసలు ఎంత చిన్నగా ఉంది. క్లోజ్ షాట్లో పెడతాను చూడండి, చాలా చిన్నగా ఉంది. ఆ రోజు నేను అన్నాను కదా పిల్ల పావురం అని. దీన్ని ఎర్లీ మార్నింగ్ కదా, బర్డ్స్ ఎక్కడికో వెళ్ళినట్టుంది మేతకి. వన్స్ మేత అయిపోయాక మళ్ళీ ఫుల్ వచ్చేస్తుంది. సో మీలో చాలామంది ఆల్రెడీ మనం చెప్పారు ఏమనంటే తల్లి పావురం తండ్రి పావురం రెండు మార్చి కూర్చుంటాయి. బట్ నాకు ఇప్పటికే డౌట్, నాట్ ఓన్లీ తల్లి నాట్ ఓన్లీ తండ్రి, మల్టిపుల్ పావురాలు కూడా కూర్చుంటాయి వీటి మీద అని చెప్పి. ఎనీవే, పక్షులు జంతువులు వీటిని చూస్తే నాకు అనిపిస్తూ ఉండేది, మనుషులేమో లేనిపోయిన రిలేషన్స్ పెట్టుకొని ఎవరితో వెళ్ళిపోయి పిల్లల్ని రోడ్డు పాలు చేస్తుంటే అండ్ పిల్లల్ని కొంతమంది చంపేస్తుంటే ఈ మాత్రం చాలా బాధ్యతగా ఉంటుంది. అది మాత్రం మెచ్చుకోవాలండి. పిల్ల కూడా జస్ట్ గుడ్డే, మనం తోలినా సరే మళ్ళీ వచ్చి అక్కడే కూర్చొని పదగాలను చూస్తుండేది. అండ్ ఏదో ఒక ముక్కలు తెచ్చేసి చూడండి మళ్ళీ చక్కగా పరుచుకుంటూనే ఉన్నాయి. మన ఇన్ని లేవు చిన్నవి, సో కంఫర్ట్ ఉండేలాగా. ఎనివే, యాక్చువల్ పావురాల మీద నాకు భయంకరమైన కోపం. సౌండ్స్ చేయటం కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఎట్లా వేయటం కావచ్చు, గుంపులు ఉండడం కావచ్చు, ఇళ్ళలోకి రావటం కావచ్చు. కానీ ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నప్పుడు వాటి యొక్క ఎఫర్ట్స్ చూసి ఎందుకు సైలెంట్గా ఉందాం, బిడ్డ పొదిగాక ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోతారు గుడ్డు పొదిగాక అని చెప్పేసి అనుకున్నాను. సరే మరి, హ్యావ్ ఎ గ్రేట్ డే. మళ్ళీ చెప్తున్నా, మిగతా బర్డ్స్ ఏవైనా ఓకే, కానీ పావురాలు మాత్రం చాలా డేంజర్ అండి. ప్లీజ్ దయచేసి వాటిని పెంచకండి, వాటికి ఫుడ్ వేయకండి. హ్యాపీగా అవి అడవులోకి వెళ్ళి చక్కగా బతికేస్తాయి. ఇళ్ళ మధ్యలో మాత్రం వద్దు ప్లీజ్.